చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకు నాగార్జున సాగర్ అనేది ఇద్దరికి, నాగార్జున నది వాటరు అటు ఆంధ్రాకి వెళ్తాయి, ఇటు మనకి వస్తాయి. ఇది ఈవినింగ్ 4:30 సమయంలో మేము రిటర్న్లో అవుతున్నాము. అది ఆంధ్ర బోటింగ్ అన్నట్టు. నేను ఎక్కింది మాత్రం తెలంగాణది. అది అటు ఆంధ్ర వెళ్తుంది, మనం ఇటు తెలంగాణ వస్తున్నాము. వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళి చూడడానికి మన బుద్ధవనము ప్లస్ అక్కడ ఉన్న ఇదేంటి మన ఆచార్య నాగార్జున గారి మ్యూజియంలో దొరికినవి అన్నీ అక్కడ మ్యూజియంలో పెట్టారు కదా. ఆ నాగార్జున యూనివర్సిటీలో దొరికినవి అన్నీ ఆ మ్యూజియంలో పెట్టారు ఆనాటి కాలంలో. అది ఆచార్య నాగార్జున గారు పెట్టిన మ్యూజియం అదేంటి యూనివర్సిటీని, అది నాగార్జున సాగర్ క్రమక్రమంగా రావడం వల్ల నాగార్జున యూనివర్సిటీ అనేటి మునిగిపోయింది అన్నట్టు. అయితే అది ఏమైందంటే జవహర్లాల్ నెహ్రూ అప్పుడు ఉన్నప్పుడు కాలంలో మత్స్యకారులు అక్కడ చేపలకని వెళ్తే అక్కడ మనకి లోతులో విగ్రహాలు అనేటివి కనిపించాయి అన్నట్టు. అప్పుడు వచ్చి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ పురాతన అవన్నీ విగ్రహాలు బయటికి తీపిచ్చారు. అవన్నీ ఎక్కడ పెట్టాలో తెలియక అక్కడ ఉన్న మ్యూజియంలో పెట్టారు. అక్కడే కొండపైన మ్యూజియం కట్టేసి పెట్టారు. అప్పటి నుంచి వెళ్ళి ఈ నాగార్జున సాగర్కి నాగార్జున సాగర్ అని పేరు వచ్చింది అన్నట్టు. ఆ యూనివర్సిటీ పెట్టిన అతని పేరు నాగార్జున సార్ ఆచార్య నాగార్జున. అందుకనే మన నదికి కూడా ఆచార్య నాగార్జున సాగర్ అని పెట్టారన్నట్టు. ఒక విశేషం ఏం జరిగింది అంటే, అక్కడ మేము ఆల్రెడీ మా బోటు 4 to 5 o'clockకి ఇటు రిటర్న్ అన్నట్టు. అందులో మా దాంట్లో ఉన్న 4 members అక్కడే ఆగిపోయారు. మా బోట్ ఆల్రెడీ వెళ్ళిపోతే మళ్ళీ అది ఆంధ్ర బోట్లో వాళ్ళు ఎక్కేసి వచ్చి మన బోట్ వాళ్ళకి కాల్ చేశారు. అప్పుడు 2 పడవలు దగ్గరికి అయ్యేసి వాళ్ళని ఇటు షిఫ్టింగ్ చేశారన్నట్టు. 2 రాష్ట్రాలలో కూడా ఇంత ఐకమత్యంగా ఉన్నారు చూడండి. బోటింగ్లో కూడా అక్కడ ఉన్న వాళ్ళని మనకెందుకులే అని వాళ్ళు వెళ్ళిపోలేదు, మన కాడికి వచ్చి క్రాస్ చేసి మన వాళ్ళని మనకి ఎక్కించి వెళ్ళారు. బాయ్ ఫ్రెండ్స్.